హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పూజా మాన్సా తెలుగు వ్లాగ్స్. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, అక్క వీడియో పెట్టాక ప్లీజ్ అక్క వీడియో పెట్టు, నాకు వాయిస్ ఓవర్తో సహా పెట్టాక ప్లీజ్ అక్క అని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, కానీ మళ్ళీ పెట్టాక రీపోస్ట్ చెయ్యి ప్లీజ్ అక్క, మేము అది చూసినా కూడా చూడలేకున్నాము, నాకు ఫుల్గా కావాలక్క అని అడిగారు. సో మళ్ళీ క్లియర్గా చెప్పాక ఎక్కడ చేయించుకున్నావు, ఎలా చేయించుకున్నావు, ఎందుకు చేయించుకో అన్నీ చెప్పమంటున్నారు అనమాట. సో నేను అన్నీ పెట్టాను, కానీ కొంతమంది కొత్త న్యూ సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు కదండి, వాళ్ళ కోసం మళ్ళీ రిపోర్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను వచ్చేసి గుండు చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే మా పిల్లలకి పుట్టు వెంట్రుకలు చేయించుకుంటున్నాను. సో పుట్టు వెంట్రుకలు అంటే మా సంప్రదాయం ప్రకారం ఎంట్రుకలు ఇస్తారనమాట. ఈ పుట్టు వెంట్రుకలు అనేది నేను మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ గుండు చేయించుకుంటాం అనమాట. నేను అప్పుడు మొత్తం గుండు చేయించుకోవాలి. అమ్మ కాబట్టి కంపల్సరీ తొలి సంతానం కదా, తొలి బిడ్డ కంపల్సరీ ఇవ్వాలని చెప్తారు పుట్టు వెంట్రుకలు మా సంప్రదాయం ప్రకారము. సో ఫస్ట్ ఇచ్చానమాట. ఇచ్చేటప్పుడు అంటే ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మన ఇష్టం అనమాట. చెప్తారు పెద్దవాళ్ళు, ఇవ్వాలి తొలిపిట్ట కదా కంపల్సరీ అని చెప్తారు. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ నేనైతే ఇచ్చాను. సో ఇచ్చేటప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అక్క అని అడుగుతున్నారు. ఇచ్చేటప్పుడు ఏముంటాయి మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. చాలా భయంగా ఉన్నింది. మనం హెయిర్ బాగా పెంచుకుని ఉంటాం కదా, హెయిర్ మీద చాలా ఆశలు ఉంటాయి కదా. సో నాకు కూడా చాలా ఇష్టం, హెయిర్ ఉంటే కంపల్సరీ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు, ఇలాంటి చాలా అనుకునేదాన్ని నేను. సో నాకు వాళ్ళు చెప్పినటువంటి అన్ని మైండ్లో తిరిగాయి అనమాట. ఇంకా బాబుకి గుండు చేయించిన వెంటనే ఇంకా మేము చేయించుకోవాలని చెప్పేసి కంపల్సరీగా వాళ్ళు హెయిర్ అంతా తడుపుకొని రాపోమ్మా అని చెప్పారు. నేను ఇంకా వెళ్ళేసి హెయిర్ అంతా తడుపుకొని వచ్చాను. అండ్ నా పక్కన వచ్చేసి మా హస్బెండ్ చేయించుకుంటున్నారు అనమాట గుండు. సో వాళ్ళు వచ్చేసి 2 పిలకలు వేస్తున్నారనమాట. మొత్తం పిలకలతో సహా తీసేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అలా ఇస్తుంటే చిన్నపిల్లలాగా అనిపించింది. కానీ మా తమ్ముడు వాళ్ళందరూ వెక్కిరిస్తున్నారనమాట, మే గుండె అయిపోతే నువ్వు ఎలా ఉండవు అని చెప్పేసి. లిటరల్లీ నేనైతే ఏడ్చాను అనమాట. ఆన్ ది కెమెరాలో కనపడాలి, ఆఫ్ ది కెమెరాలో ఎంత బాగా ఏడ్చాను నేను. సో కొంచెం బాధేస్తుంది కదా, మన హెయిర్ ఉండదు అని చెప్పేసి వాళ్ళు తీస్తుంటే నాకైతే అన్న నీట్గా తిన్నా అన్న, భయంగా ఉందన్న అన్న, ఎందుకు నీళ్ళు వేస్తానో వాళ్ళు నడిచేదాన్ని వేస్తుంటే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట మొత్తం తీయడం. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. అప్పుడు ఒక పక్క మా తమ్ముడు వచ్చేసి మే గుండె అయిపోతుంది నీకు, గుండె దానిలా ఉంటావు, ఏం బాగుండవు అనేసి. ఇంకో పక్క బాగుంటావులే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. లిటరలీ నీ గుండు చేయించుకున్నాకైతేను అందరిని అడిగేదాన్ని బాగున్నానా లేదా, ఎలా ఉన్నాను, నాకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి. అండ్ గుండు ఎక్కడ చేయించుకున్నావు అని అడుగుతున్నారు. నేను వచ్చి గుండు వచ్చేసి నంది మండలం కొండగంగమ్మ టెంపుల్లో చేయించుకున్నాను అనమాట. ఆమె వచ్చేసి మా ఇంటి కులదేవత. సో ఏదైనా మేము అంతా అక్కడే చేసుకుంటాము. సో అమ్మవారి దగ్గరే గుండు చేయించుకున్నాము మేము. అది వచ్చేసి వేంపల్లి టు కడపకి వెళ్తాం కదా, ఆ రూట్లోనే నంది మండలంలో ఉంటుంది. ఆ పైన కొండపైన ఉంటుంది కొండగంగమ్మ. అండ్ ఉగాది సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరుగుతాయి అనమాట అక్కడ. సో ఎవరైనా మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి నంది మండలము. దాని తర్వాత మొత్తం ఇంకా గుండంతా చేయించుకుంటా. మొత్తం మా ఇంట్లో 9 గుండ్లు 11 గుండ్లు చేయించుకున్నాను అనమాట. నేను, మా హస్బెండ్, మా పిల్లోడు అండ్ మా అక్క, మా బావ, వాళ్ళ పిల్లలు అండ్ మా అత్తమ్మ, మా అమ్మయ్య ఎవరు చేయించుకున్నారు. మ్యాక్సిమం నా 9 గుండ్లు 11 గుండ్లు చేయించుకున్నారు. సో చూడండి నాకైతే ఎలా ఉన్నానో ఏమో, బాగున్నానో లేదో ఫంక్షన్ ఇది గుండు చేయించుకున్న తర్వాత ఓడి బియ్యం ఇస్తారు కదా, అప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళని కూడా బాగున్నానా లేదా, శారీ సెట్ అవుతుందా లేదా, అసలు బాగుండనేమో, ఇవే తిరుగుతున్నాయి అనమాట మొత్తం మైండ్లో. అవే అడిగేదాన్ని. హెయిర్ చూడండి, వాళ్ళకి తీస్తుంటే కింద పడుతున్న నా హెయిర్ నేనే చూసుకుంటా చాలా బాధేస్తుంది అనమాట. సో ఎంతమంది ఇలా ట్రెడిషన్స్ ఫాలో అవుతారో నాకు కామెంట్ చేయండి. సో అండ్ తర్వాత మీ సైడ్ కూడా ఇలా పుట్టు వెంట్రుకలకి గుండు చేయించుకోరా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో మొత్తానికి మేమైతే గుండు చేయించేసుకున్నానండి. ఎలా ఉన్నా అంటారు, గుండులో బాగాలేనా. అండ్ గుండు తర్వాత కూడా మీరు ఎలా ఉన్నారక్క, మీ హెయిర్ గ్రోత్ ఎలా వచ్చింది ఇప్పటి వరకు, తర్వాత వరకు ఎలా ఉన్నారో అది కూడా వీడియో పెట్టమంటున్నారు అనమాట. నేను పెడతాను. అండ్ తర్వాత వచ్చేసి ఇది కంపల్సరీ చేయించుకోవాలా వద్దా అని కూడా అడిగాను అనమాట. గుండు అనేది కంపల్సరీ నేను కాదు, చేయించుకుంటే మంచిది, తొలిపిట కదా అని చెప్పి చేయించుకున్నాము. అది మనం ఫాలో అవడం బట్టి ఉంటుంది, ట్రెడిషన్స్ కదా ఫాలో అవ్వాలని చెప్పేసి. అండ్ తర్వాత అందరూ చేయించుకున్నారా, మీరు ఒక్కరేనా, మీతో పాటు ఎవరైనా చెప్పి నాతో మా అక్క కూడా చేయించుకునిందా అండి. అందరం, నేను, నా సిస్టరు, మా హస్బెండ్, వాళ్ళ హస్బెండ్, అత్తమ్మ, మామయ్య అందరూ చేయించుకున్నారు. చూడండి నా హెయిర్ అక్కడ వాళ్ళు ఎంత తీసుకొని అక్కడ వేస్తుంటే ఎంత బాధేస్తుందో. నేను చెప్తుంటే ఇంక అట్లనే ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఎండాకాలంలో గుండు చేయించుకుంటే బాగానే ఉంటుంది. అప్పుడైతేను నాకు
గుండు చేపించుకుని ఒక 5 days 1 week వరకు అలవాటు పడలేదన్నమాట. తీసుకునే తల దూకోవడానికి, పూలు తెచ్చుకునేదాన్ని పెట్టుకునేదానికి అలా ఉండేది. కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. సో ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఫుల్గా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఫుల్ బ్లాగ్ పెడతాను. మళ్ళీ ఫుల్గా క్లారిటీగా క్వశ్చన్స్ అడిగితే నేను రాసి పెట్టుకుంటాను. సో అంతే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.